విభూతి ధారణ ఎప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. విభూతిని పెట్టుకోవడాన్ని గురించి, దాని ప్రభావాన్ని గురించి మనకి శివపురాణం వివరిస్తుంది. విభూతి పెట్టుకుని రుద్రాక్షలను ధరించి బిల్వదళాలతో శివారాధన చేయమని వివరిస్తుంది. ఎందుకు ఆ విధంగా చేయాలి, విభూతిని పెట్టుకోకపోతే ఏమవుతుంది అనే విషయాలని శివపురాణంలో చర్చించడం జరిగింది. వినా భస్మత్రిపుండేన వినా రుద్రాక్షమాలయా బిల్వపత్రం వినానేవ పూజయేచ్చం కరం బుధః. పూజ చేసుకోవడానికి పూజామందిరంలోకి వెళ్లేప్పుడు పవిత్రంగా ఉండడం అవసరం. అందుకే మనం చక్కగా స్నానాన్ని ఆచరించిన తర్వాతే పూజా మందిరంలోకి వెళ్లాలని శృతులు చెబుతున్నాయి. అలా పూజ చేసుకునేప్పుడు మనసు మనం చేసే పూజపైన నిలబడాలి. ఏకాగ్రతని పొందాలంటే భస్మధారణ, రుద్రాక్షమాల, బిల్వదళార్చన చేయాలని శివపురాణం చెబుతోంది. భస్మము అంటే బూడిదే కదా, దానిని 3 గీతలుగా నుదుటిపైన పెట్టుకోకుండా పూజ చేయవద్దు. శివలింగం మీద ఆజ్ఞాచక్రం మీద బొటనవేలితో బొట్టు పెట్టే అధికారం ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది. స్త్రీలైనా పురుషులైనా లలాటమునందు విభూతిని 3 గీతలుగా మాత్రమే పెట్టుకోవాలి. విభూతిని పెట్టుకోకుండా ఉండరాదు. రుద్రాక్షమాల వేసుకోకుండా పూజ చేయరాదు. బిల్వపత్రం లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు. బిల్వపత్రములను కొన్ని రోజుల పాటు నిల్వ చేసి పూజ చేసుకోవచ్చు. ఇలా ఈ 3ంటితో పూజ చేయాలని పండితులైన వారు, జ్ఞానమున్నవారు, భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.